1 2 3. నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే మా గ్యాంగ్ అందరం కలిసి 4-5 వీక్స్ బ్యాక్ నుంచి అన్నవరం అనే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఎవరికి కుదరడం లేదు. వర్కింగ్ డేస్లో అయితే ఎవరికి ఖాళీ అవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళడానికి కావట్లేదు ట్రిప్కి గట్రా. సో అలా అనేసి వీకెండ్లో అయితే ప్లాన్ చేసాం అనమాట. కార్ అనేది బుక్ చేసుకున్నాం. కార్ బుక్ చేసుకొని అందరం అయితే కట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. అలాగే వెళ్ళిపోయాం అనమాట. ఇలా కార్ ఎక్కేమో లేదు, అందరికీ ఆకలి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆకలి అనేది వేగంగా వేస్తుంది అనమాట. సో మరి ఇంకెందుకు లేట్ అనేసి అందరం అయితే టిఫిన్ చేయడానికి రెడీ అయిపోయాం. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదండి, ఆకలితో అయితే ఉండలేం కదా మామ. సో అలా అనేసి అందరం కొట్టుపడేసాం అనమాట. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ కార్ అయితే ఎక్కేసాం అనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెంటనే. మా గ్యాంగ్లో అయితే 4 అయితే డ్రైవర్లు ఉన్నారు, మాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. సో మేము తీసుకునేది సిఎన్జి ప్లస్ పెట్రోల్ కార్ అనమాట. సో పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాం సిఎన్జి ఫిల్ చేయడానికి. సో ఆ సిఎన్జి ఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా స్టేషన్లు లేవన్నమాట. వెహికల్లో సిఎన్జి అనేది ఫిల్ చేసిన తర్వాత వైజాగ్లో అయితే ఒక బ్రో అయితే పిక్ చేసుకోవాలి. సో ఆ బ్రో అయితే వచ్చాడు. ఎక్కిన తర్వాత వచ్చి రాగానే డ్రైవింగ్ సీట్లో కూర్చోపోయాను అనమాట. సో మరి వెంటనే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా అన్నవరంలో అయితే స్టాప్ చేసామన్నమాట. సో అన్నవరం ఎంట్రన్స్ గేట్లో అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట వెహికల్కి. సో అది పే చేసిన తర్వాత వెంటనే అయితే మళ్ళీ కొండపైకి వెళ్ళిపోయాం. 2 కిలోమీటర్స్ ఉంటుంది. లొకేషన్స్ అయితే వేరే లెవెల్ మామూలుగా లేదు. స్టోరేజ్ అనేది ఫుల్ చేశాను అనమాట నేనైతే. సో అన్నవరం అయితే ఫైనల్లీ ఫ్రెండ్స్తో అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేము రావడమేమో అనుకున్నాం, ఇలాగ అందరం టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. దర్శనం కూడా వెళ్తాం అనుకుని లేట్ అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఇంకా వీటిలో దర్శనం ఎలా అయింది అనేది చెప్తాను. అంతవరకు మన అకౌంట్ అనేది ఫాలో చేసి పెట్టుకోండి.